సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి పులిహోర ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. ప్రసాదంలో నత్త వచ్చిందంటూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసిన దంపతులపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా దురుద్దేశపూర్వకంగా ఈ పని చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. సింహాచలం ఆలయ ఏఈఓ రమణమూర్తి గోపాలపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 29న ఆలయానికి వచ్చిన ఒక జంట పులిహోర ప్రసాదాన్ని కొనుగోలు చేసి అందులో నత్తపడినట్లు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది కావాలని సృష్టించిన వివాదమేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నమస్కారం అండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగే మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పాట మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు చెల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతాయని. దాని మీద మీరు చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరీ ఆ విధంగా చేశాడు అని చెప్పేది వాళ్ళు చెప్పింది. తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేగా ఉంటుంది. వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది. సో వీటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అట్లా చేశావంటే, అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ యాటిట్యూడ్, అప్రోచ్ నాకు నచ్చలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను అంటే, ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వదినం, ముక్కోట ఏకాదశి, వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇట్లా చేస్తే తప్పు కదా అని అడిగితే, అందుకే కదా నేను డిలీట్ చేశాను, దాన్ని నేను తీసేశాను కాబట్టి ఇక అది లేదు, నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను, నాకు జాతక చూసుకోవడానికి కూడా మళ్ళీ చెప్పాడంట. మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారో అని చూశారు వాళ్ళు, ఆయన రాలేదు. వస్తే నేను చెప్పాను నిజంగా కానీ తప్పు అయ్యి ఆయన కావాలంటే చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలి కూడా చెప్పాను. అయితే అతను ఏంటంటే అతనే మళ్ళీ నేను డిలీట్ చేశాను చెప్పాడు. మీరు చెప్పాలి ఉందో లేదు మరి. ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది సరిగ్గా స్పందించలేదన్న కోపంతోనే నిందితులు ప్రసాదంలో నత్తను పెట్టి వీడియో తీసినట్లు విచారణలో తేలింది. దేవస్థానం ప్రతిష్టను భంగపరిచినందుకు గాను వారిపై BNS 298, 353(1) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రసాదాన్ని చేసే ప్రక్రియ వేరుగా ఉంటుందని ఈవో అన్నారు. పులిహోర తయారీలో దానిలో వేసే దునుసులు గుజ్జుగా మారుతుందని, నత్త అవశేషాలు అలా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని చెప్పారు ఆలయ ఈవో. యూట్యూబర్ను నిలదీయడంతో ఆయనే ప్రసాదం కలుషితం చేసినట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు. యూట్యూబర్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు ఈవో. ఒక యూట్యూబ్లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే, పులిహార తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి, ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది, పులిహోరలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి, ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు.
థర్డ్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నత్త ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులకు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అంటే వాస్తవం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రైట్ రాజు, ఇప్పుడు కపుల్ అయితే వీడియోని సర్క్యులేట్ చేశారు, అంటే వీడియోలో నత్త వచ్చింది ప్రసాదంలో అన్నట్టుగా కూడా అయితే వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు మరి కపుల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? సింహాచలం దేవస్థానంలో పులిహార ప్రసాదంలో నత్త వచ్చిందనే ఒక వీడియోని సోషల్ మీడియాలో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేయడం ఒక్కటే కాదు, దీన్ని ప్రతి ఒక్క భక్తుడు సింహాచలం దేవస్థానానికి వచ్చిన తర్వాత పులిహార ప్రసాదం తీసుకుంటే చెక్ చేసి తినండి, ఎందుకంటే అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి చెక్ చేసి తినండి, మనం కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి ఈ రీల్ని షేర్ చేయండి అంటూ వాళ్ళు చేసినటువంటి ప్రచారం మీద, అసత్య ప్రచారం మీద ఆ సింహాచలం దేవస్థానం అధికారులు అయితే గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ఎక్కడా కూడా గత 31 సంవత్సరాల నుంచి ఒకే టీమ్ ఈ పులిహోర ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఫిర్యాదు రాలేదు. కానీ వీళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళ మీద దురుసుగా మాట్లాడారనే ఒక ఫిర్యాదు చేయడం కోసం తీసుకున్నటువంటి పులిహోర ప్రసాదంలో ఒక నత్తను తీసుకుని వచ్చి దాంట్లో కలిపి ఒక వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా దీని మీద ప్రచారం అయితే చేశారు. దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు కావాలనే చేశారనేది మా విచారణలో తేలింది. కాబట్టి అటు సింహాచలం దేవస్థానం అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసినటువంటి వీడియో ఆధారంగా సైబర్ టీమ్ దీన్ని ఎవరు ఏంటి అనే దాని మీద చెక్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళ మీద ఇప్పటికే బిఎన్ఎస్ ప్రకారం వీళ్ళ మీద అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు దొరికిన తర్వాత అసలు వీళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే దాంట్లో ఈవో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తయారు చేసినటువంటి సిబ్బంది కానీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎక్కడా కూడా పచ్చిగా ఉన్నటువంటి షెల్తో కూడినటువంటి నత్త దాంట్లో కనిపించే అవకాశం అయితే లేదు. ఇంత ప్రాసెస్ చేసినటువంటి దాంట్లో బ్రతికున్నటువంటి అంటే పచ్చిగా ఉన్నటువంటి నత్త ఎలా వస్తుందనేది ఆలయ అధికారులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి వీళ్ళని పోలీసులు ఈ ఇన్స్టా ఆధారంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సింహాచలం దేవస్థానం పవిత్రతను, ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలాగా ఈ విధమైనటువంటి ప్రచారం ఎవరు చేసినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని సింహాచలం దేవస్థానం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి పులిహోర ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన కపుల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది ఆలయ అధికారులు. అయితే ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ కపుల్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి చెందినవారు అన్న విషయాలపైన ఎంక్వైరీ చేస్తున్నారు.